హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అంటే మా ఎంటీ అపార్ట్మెంట్ హోమ్ టూర్ చూద్దాం. సో ఇట్ ఈస్ ఇన్ ఏ ప్రైమ్ లొకేషన్ ఇన్ కోకాపేట్, వెల్ నోన్, ఐ థింక్ చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఇది మా టవర్ అనమాట. టవర్ ముందు మంచిగా గార్డెన్ అది పెట్టారు, అంత బాగుంది. అండ్ దెన్ పక్కన లాన్ కూడా ఉంది మంచిగా. చూడండి, మంచి గార్డెన్ కూడా బాగుంది కదా, చూస్తే ఫ్రెష్ లుక్ అనిపిస్తుంది. మంచి ఫ్లవరింగ్ అయితే ఉంది రైట్ నౌ. దెన్ లాన్ అండ్ దెన్ క్లబ్ హౌస్ అండ్ అదర్ టవర్స్, ఎవ్రీథింగ్. అండ్ మాకు ఆపోజిట్లోనే సౌత్ ఇండియాస్ టాలెస్ట్ టవర్, ఐ థింక్ వెల్ నోన్, ఎవ్రీ వన్ నోస్ ఇట్. ఇట్ ఈస్ 58 floors ఐ థింక్. బాగుంది. అండ్ దెన్ ఇది మాకు పార్క్ వచ్చిందనమాట మా టవర్కి. పక్కన 1 Golden Mile బిల్డింగ్. మా చుట్టూ కూడా మంచి సరౌండింగ్స్ అన్నీ కూడా వెల్ డెవలప్డ్ బిల్డింగ్స్ అవి ఉన్నాయి. సో మంచి ప్రైమ్ లొకేషన్ అనే చెప్పచ్చు. అండ్ దెన్ ఇప్పుడు మనం వీఆర్ ఆన్ 30th floor. సో దిస్ ఇస్ అవర్ స్టార్టింగ్ ఆఫ్ అవర్ అపార్ట్మెంట్, ఎంటరింగ్ ఇన్ టు అవర్ అపార్ట్మెంట్ రైట్ నౌ. సో ఇలా ఎంటర్ అయిపోవచ్చు అనమాట. ఇట్ ఈస్ ఏ 3 BHK అపార్ట్మెంట్. సో ఎప్పుడైతే మనం డోర్ ఓపెన్ చేస్తే వీ హ్యావ్ ఏ కామన్ హాల్ అండ్ దెన్ డైనింగ్ ఏరియా కామన్ అనమాట, విచ్ ఆర్ సపరేటెడ్ బై స్లైడర్స్. వీ హ్యావ్ ద స్లైడర్స్ హియర్. అండ్ దెన్ వెన్ వీఆర్ ఓపెనింగ్ ది స్లైడర్స్ అయితే బాల్కనీ ఉంది. ఇట్స్ అ వెరీ బిగ్ బాల్కనీ. సో దట్ మనం మంచిగా ఈవినింగ్ చాయ్ అలాగా తాగొచ్చు, మంచిగా కూర్చొని మంచి లాన్ ఏర్పాటు చేసుకొని మంచిగా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది కదా, అది గండిపేట్ లేక్. సో మా బాల్కనీ నుంచి వీ కెన్ వ్యూ ద గండిపేట్ అనమాట. చూసారు కదా, చుట్టూ అన్నీ కూడా వెల్ డెవలపింగే. చూసారు కదా ఇంకో అపార్ట్మెంట్. ఇది కూడా ఎంతో 59 floors బిల్డింగ్ ఏదో వస్తుంది. సో చుట్టూ అంతా కూడా వెల్ డెవలప్ అయిపోతుంది ఫాస్ట్గా. మీకు అందరికీ తెలుసు కదా, కోకాపేట్ రైట్ నౌ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్లేస్. అండ్ దెన్ ఇక్కడ స్లైడర్స్ ఇచ్చారు, అక్కడ మాస్టర్ బెడ్రూమ్ కూడా స్లైడర్స్ ఇచ్చారనమాట. అక్కడ కొంచెం చిన్నగా వచ్చింది బాల్కనీ. దెన్ ఇప్పుడు మనం ఒక కిడ్స్ బెడ్రూమ్ చూద్దాము. బిఫోర్ దట్ మనకి ఇక్కడ కామన్ వాష్ రూమ్ ఇచ్చారు, కామన్ వాష్రూమ్ కూడా ఓకే, బాగానే ఉంది, మంచి పెద్దగానే వచ్చింది. ఇంకా పైన అంతా ఇంకా కొంచెం ఉందన్నమాట రెడీ చేయడానికి. సో వన్స్ మనం తీసుకుంటే అప్పుడు మొత్తం రెడీ చేసి ఇచ్చేస్తారు వాళ్ళు. దెన్ ఇక్కడ 2 windows వచ్చాయి ఈ బెడ్రూమ్కి. 1 window నుంచి చూస్తే మాకు వ్యూ అయితే ఇలా ఉంది. మా ఆపోజిట్ టవర్ వ్యూ కనిపిస్తుంది అనమాట. దెన్ కిందకి చూస్తే మంచిగా పార్క్ అదంతా కొంచెం లాన్ అలా ఇచ్చారు, అది కూడా బాగానే అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. వ్యూ బాగుంది కదా. పక్కన కూడా ఇంకా బిల్డింగ్స్ వస్తాయంట ఫ్యూచర్లో. దెన్ ఇదేమో ఇంకొక స్లైడర్ ఇచ్చారు. ఇక్కడ నుంచి విండో స్లైడర్లోంచి చూస్తే మనకు ఓఆర్ఆర్ వ్యూ కనిపిస్తుంది. బాగుంది కదా ఓఆర్ఆర్ వ్యూ. అండ్ దెన్ ఇది స్విమ్మింగ్ పూల్ అండ్ దెన్ క్లబ్ హౌస్ వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి అయితే మంచిగా ఫ్రెష్ ఎయిర్ అయితే కొంచెం వస్తుంది, బాగుంది. బెడ్రూమ్స్కి మంచిగా ఎయిర్ అయితే బాగుంది అనమాట, ఎయిర్ వస్తుంది, బాగుంది. దెన్ ఈ బెడ్రూమ్కి వాష్రూమ్ అనమాట. ఇది కూడా ఓకే, బాగానే అనిపిస్తుంది, మంచిగా కొంచెం పెద్దగానే వచ్చింది. ఇంకా మనం అంతా ఇంటీరియర్ అవి వర్క్ చేయించాలి కదా, వర్క్స్ అన్నీ చేస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బాగానే ఉంటుంది ఎవ్రీథింగ్. అండ్ దెన్ మనం ఇంకొక కిడ్ బెడ్రూమ్కి వెళ్తున్నాము. అది ఆపోజిట్లోది ఇంకొకటి కిడ్ బెడ్రూమ్ అనమాట. 2 కిడ్ బెడ్రూమ్స్ ఆపోజిటే వచ్చాయి. సో ఇక్కడ కూడా ఓన్లీ ఒక్క స్లైడర్, విండో స్లైడర్ ఒకటి ఇచ్చారు చిన్నది విండోస్కి.
ఇది కూడా ఓఆర్ఆర్ వ్యూ కనిపిస్తుంది అనమాట. విండో ఓపెన్ చేస్తే మనకి మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాం. ఇక్కడంతా మేము ఇంటీరియర్కి ఇస్తున్నాం అనమాట. సో వాళ్ళు వచ్చి కొలతలు అవి తీసుకుంటున్నారు, ఇంటీరియర్కి ఎంత ప్లాన్ చేస్తున్నారు అనమాట. అండ్ దెన్ ఇది మా మాస్టర్ బెడ్రూమ్ కూడా కామన్ వాష్రూమ్ ఇచ్చేశారు. దిస్ ద కామన్ వాష్రూమ్. చెప్పాను కదా, ఇంతకుముందు మీకు చూపించాను కదా, అక్కడ నుంచి బాల్కనీ నుంచి కనిపిస్తుంది కదా, కామన్ బాల్కనీ అనమాట మాస్టర్ బెడ్రూమ్కి. అలాగే డైనింగ్ ఏరియా దగ్గర ఉన్న స్లైడర్కి ఇక్కడ కూడా స్లైడర్ ఇచ్చేసారు అనమాట. మాస్టర్ బెడ్రూమ్కి స్లైడర్ ఇచ్చేసారు. ఇంకా మనం మాకు ఎదురుగా కిచెన్ వచ్చింది. కిచెన్కి వెళ్దాం. బిఫోర్ దట్ జస్ట్ ఒక లుక్ చూద్దాం అంతే. వాష్రూమ్ అంతే. కిచెన్ అయితే ఇలా వచ్చింది. గ్లాస్ లైట్స్ ఇచ్చారు. అండ్ దెన్ ఇక్కడ హోల్స్ చేసినట్టున్నారు మన గ్యాస్ పైప్ లైన్ కోసం అని చెప్పి చిన్న హోల్స్ పెట్టేశారు గ్యాస్ పైప్ కనెక్షన్ కోసం. అండ్ దెన్ యూటిలిటీ ఏరియా, దర్ ఈజ్ అన్ ఎమర్జెన్సీ ఎగ్జిట్. అండ్ దెన్ ఇది యూటిలిటీ కూడా బాగానే వచ్చింది. ఓకే, బాగానే ఉంది. యూటిలిటీ కూడా ఓకే, మంచిగానే స్పేషియస్గా బాగుంది. సో ఇదే అనమాట. సో ఎలా ఉందో చూసి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.